నమస్తే అండి. వెల్కమ్ టు అనగాస్వామి కిచెన్ అండ్ వ్లాగ్స్. చిన్న తిరుపతి నుంచి చెప్పాం కదండి, చుట్టూ ఉన్న ఆలయాలు దర్శించామని. అందులో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం ఒకటండి. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం అంటే తెలియని వారు ఎవరో ఉండరండి. ఆంజనేయ స్వామి ఆలయం అంటే ఒక చెట్టులో వెలిసారనమాట స్వామివారు. చాలా మహిమగల స్వామివారండి. ఇక్కడ మనం ఏది అనుకున్నా కూడా జరుగుతుంది. మాకు ఇది చాలా దగ్గరండి అమ్మ వాళ్ళ ఇంటికి. మేము తరచుగా వస్తూనే ఉంటాము. అలానే చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల ఎప్పుడు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శిస్తామండి. చూసారండి ఎంత పెద్దగా, ఎంత విశాలంగా ఉందో మనకి. అసలు మంచి ప్రశాంతమైన వాతావరణం అండి. చుట్టూరా ఇక్కడ మనకి చూసారా, ఇక్కడ అగరత్తులు అమ్మేవి ప్లేసెస్, కొబ్బరికాయలు కొట్టే స్థలము, అలానే ఇటు సైడ్ వచ్చి ప్రసాదాల కౌంటర్ ఇవన్నీ కనిపిస్తాయండి మనకి. అలాగే సమాచార కేంద్రం కూడా. సో ఇక్కడి నుంచి మనం ఫ్రంట్కి వెళ్దాం. అంతా ఓపెన్గానే ఉంటుందండి, చిన్నగా ఉంటుంది గుడి లోపలికి. అంటే ఒక చెట్టు మొదల్లో స్వామివారు వెలిసారండి. సో ఇది ప్రాంగణం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. చాలామంది ఇక్కడ భక్తులు అంటే వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదర్శనలు అవి బాగా ఎక్కువగానే చేస్తారండి. అంటే అంత మహిమగల స్వామి అని అర్థం అండి. అంటే ఏదనుకున్నా కూడా జరుగుతుంది. చుట్టూరా చాలా ఎక్కువ ప్లేసే ఉంటుందండి. ఈ ప్లేస్లో స్వామివారు ఉంటారండి. అంటే లోపల నుంచి చెట్టు అనేది బయటికి కనిపిస్తుంది. ఆ చెట్టు మొదలలో ఉంటారండి స్వామివారు వెలిసారు స్వయంభూ. చుట్టూరా కూడా ఉన్నాయి. ఇటు నుంచి మనం అన్న ప్రసాదానికి వెళ్ళొచ్చండి, దారనమాట. అంటే షార్ట్ కట్లు ఇటుకటే ఉన్నాయి. ఒక సైడ్ ఏమో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇది లోపల ప్రాంగణం అండి. అంటే లోపల దగ్గరికంటే వెళ్ళి మన వీడియోస్ తీయకూడదు, అందు గురించి నేను దూరంగా ఉండి తీసానండి. స్వామివారు కూడా నాకు లైట్గా కనిపించారు, చూసారు కదండి. అంటే చిన్నగా కనిపించారు. యాక్చువల్ దగ్గరికి వెళ్ళి తీయకూడదు, అలా దూరంగా ఉండి తీసామండి. అలానే ఇక్కడ ఏ రాశి వాళ్ళు ఏ మొక్క అనేది వేయాలన్నది క్లియర్గా రాసిపెట్టింది. నక్షత్ర వనము అంటండి. అంటే నక్షత్రాలు ఉంటాయి కదండి, మన నక్షత్రం బట్టి ఏ మొక్కని వేయాలో క్లియర్గా ఉందండి. ఆ పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. చెప్పాను కదా మీకు, ఒక సైడ్ ఏమో అన్న ప్రసాదానికి వెళ్ళే దారి ఉంటుంది, దాని ఆపోజిట్లో మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి. చాలామందికి తెలీదు, బట్ ఖచ్చితంగా శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్నప్పుడు పక్కనే ఉంటుందండి. ఖచ్చితంగా చూడండి, చాలా విశాలమైన ప్రదేశంలో ఉంటుంది ఈ ఆలయం కూడా. అంటే మేము వెళ్ళేటప్పటికి అంటే వర్షం అనేది స్టార్ట్ అయ్యిందండి. సో అక్కడి నుంచి మేము ఈ స్వామివారిని దర్శించుకొని మేము బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయామండి. చాలా బాగుంటుంది ఈ ఆలయం కూడా. అంటే లోపలికి ఉండదు కదండి, సో బయట తీసాము. ఇక్కడేమో శ్రీ గరుడాళ్వారు స్వామివారండి. సో అక్కడి నుంచి అద్దాల మేడ. ఓకే అండి, ఇక్కడి నుంచి మళ్ళీ మేము బ్యాక్ సైడ్కి వచ్చేసి వెళ్ళిపోయాము. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.